హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Mayachitra ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, మన ప్రీవియస్ ఎపిసోడ్లో మనం కెమెరా టచ్ చేయకుండా ఎన్ని విధాలుగా మనం ఫోటో తీయచ్చు అన్న విషయాలు మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. అందులో కొన్ని ఆప్షన్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. లైక్ వైఫై ద్వారా ఎలా మనం కెమెరా టచ్ చేయకుండా కంప్లీట్గా మనం సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఎలా కంట్రోల్ చేయొచ్చు అన్న విషయాన్ని మనం సపరేట్ వీడియో చేయడం జరిగింది. అండ్ దాని ఇంట్రొడక్షన్లో మరొక ఆప్షన్ గురించి కూడా మనం ఇంట్రొడక్షన్ చేసుకోవడం జరిగింది. అదేంటిది? రిమోట్ షట్టర్ డివైస్ అన్న దాన్ని యూజ్ చేసుకొని దాన్నే మనం ఈ ఎపిసోడ్లో ప్రాక్టికల్గా చేసి తెలుసుకోబోతున్నాం. ఓకే, సో అది విషయం. సో బట్ మనం ప్రాక్టికల్ సెషన్లోకి వెళ్ళే ముందు మీరు కనుక మన మాయాచిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియో మరుక్షణం మీకు చేరుతుంది, సో దట్ యూ డోంట్ మిస్ మై అప్డేట్స్. సరే, మరి లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ సెషన్. ఆల్రైట్, సో ఫైనలీ వీఆర్ ఇన్ టు అనదర్ ప్రాక్టికల్ సెషన్ అనమాట. సో ఈ సెషన్లో ముందుగా చెప్పినట్టు మనం కెమెరా టచ్ చేయకుండా ఫోటో తీయగలిగే ఆప్షన్స్లో మరొక ఆప్షన్ యూజింగ్ కెమెరా షట్టర్ డివైస్, రిలీజ్ డివైస్ అని కూడా అంటారు. దాన్ని యూజ్ చేసి మనం ఎలా ఫోటో తీయచ్చు అన్న విషయాన్ని మనం ప్రాక్టికల్గా చేసి చూడబోతున్నాం. దానికోసమే ఈ సెటప్ అంతా. ఇందుకు ఆ డివైస్ ఎక్కడ అంటే కనుక ఇదిగో. సో బేసిక్లీ ఇది నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసిన. సో అమెజాన్ బేసిక్స్ అనే బ్రాండ్ కింద వాళ్ళు అమ్మడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వర్కింగ్ సో ఫార్ గుడ్ అనమాట. అండ్ ఇక్కడ చూపిస్తా. ఇది సింపుల్ డివైస్. ఇక్కడ చూస్తే కనుక మనకి రిమోట్లో ఉన్నట్టు ఇక్కడ మనకి బల్బ్ కూడా ఉంది. సో ఈ బల్బ్ ద్వారా మనకి రేస్ అనడం వెళ్తుంది అండ్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇట్ ఈస్ దిస్ సింపుల్ డివైస్. ఓకే, యా. ఇంకొక విషయం కూడా చూపిస్తా. ఇందులో స్మాల్ బ్యాటరీ ఉంటుంది. దీనికి ఇది తీసి చూపిస్తా. యా, దీంట్లో స్మాల్ బ్యాటరీ ఉంటుంది అనమాట. మన జనరల్గా వాచ్లకి వేసే ఈ టైప్ బ్యాటరీ. యా, నౌ ఇట్ ఈస్ రెడీ. దీనికి ఆన్ ఆఫ్ బటన్స్ ఏం లేవు. ఇది మనం ఎప్పుడైతే ఈ బ్యాటరీ పెట్టేస్తామో సో ఇది ఎప్పటికీ రెడీ అనమాట. సో దీని సైడ్ నుంచి ఎటువంటి సెట్టింగ్స్ అయితే ఏం లేదు దాని అర్థం. ఇప్పుడు కెమెరాలో ఏం చేయాలంటే కనుక, సో ఈ ఆప్షన్ మనం యూజ్ చేయాలంటే కెమెరాలో మనకి డ్రైవ్ అనే బటన్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తే కనుక డ్రైవ్ బటన్ అనేది ఉంటుంది. ఆ డ్రైవ్ బటన్ ప్రెస్ చేస్తే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. లెట్ మీ టర్న్ దిస్ ఆన్. సో ఇప్పుడు మనకి డ్రైవ్ బటన్ ప్రెస్ చేయగానే డిఫరెంట్ ఆప్షన్స్ మనకి పాప్ అయ్యిందనమాట. ఏంటిది? సింగిల్ షూటింగ్, హై స్పీడ్ షూటింగ్, హై స్పీడ్ కంటిన్యూస్ అని, అండ్ లో స్పీడ్ కంటిన్యూస్. ఇక ఆ 3 ఆప్షన్స్ కాకుండా నెక్స్ట్ టైమర్ ఆప్షన్స్ ఉంటాయి. టైమర్ ఆప్షన్స్లో సెల్ఫ్ టైమర్ 10 seconds. అక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక స్లాష్ రిమోట్ ఉంది. సో దాని అర్థం ఈ మోడ్లో మనం పెట్టుకొని ఈ మోడ్లో మనం ఉంచేసుకొని ఎయిదర్ సెల్ఫ్ టైమర్ ఈ మోడ్లో ఉంచేసుకొని మనం రిమోట్ షట్టర్ ద్వారా దాన్ని యాక్టివేట్ చేయొచ్చు, ట్రిగ్గర్ చేయొచ్చు ఆ టైమర్ని. సో బేసిక్లీ ఇట్ వర్క్స్ విత్ టైమర్ అనమాట. సో ఐ సజెస్ట్ ఆల్వేస్ టు గో విత్ 2 seconds. ఇంకోటి మనకి ఈ 6D Mark IIలో 2 second స్లాష్ రిమోట్ అనే ఆప్షన్ ఉంది. దాన్ని ప్రిఫర్ చేస్తుంటాం. మోర్ దెన్ 10 seconds ఇస్ టూ లాంగ్. 2 seconds అయితే మనం ప్రెస్ చేసి విత్ ఇన్ 2 seconds ఇట్ విల్ టేక్ పిక్చర్. సో అది ఎలానో చూస్తాం. సో ఇప్పుడు నేను డ్రైవ్ మోడ్ వచ్చి ఫ్రమ్ నార్మల్ టు నేను టైమర్లోకి పెట్టుకున్నా. దట్ టు సెల్ఫ్ టైమర్ 2 seconds స్లాష్ రిమోట్ అనే ఆప్షన్ ఉంది. అందులో పెట్టాను అనమాట. సో ఇప్పుడు కెమెరా ఈజ్ ఆల్సో రెడీ. సో క్విక్గా సమ్మరీ ఏంటంటే, దీంట్లో బ్యాటరీ వేసి రెడీగా ఉంచితే చాలు. నెక్స్ట్ కెమెరాలో మనం సెల్ఫ్ టైమర్ మోడ్లోకి స్విచ్ చేసి అందులో ఆప్షన్ కూడా ఉంటుంది, సెల్ఫ్ టైమర్ స్లాష్ రిమోట్. దాని అర్థం ఏంటంటే మన కెమెరాలోనూ ఆ సెల్ఫ్ టైమర్ పనిచేస్తుంది. ఆ సెల్ఫ్ టైమర్ని మనం ఈ రిమోట్ డివైస్ల ద్వారా కూడా యాక్టివేట్ చేయొచ్చు అనేసి. ఓకే, సో నా కెమెరా రెడీగా ఉంది.
మన దగ్గర రిమోట్ షట్టర్ డివైస్ కూడా రెడీ ఉంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ ఫ్రేమింగ్ చూస్తున్నా. సో ఇక్కడ పెడుతున్నా, లెట్ మీ సీ. సో ఓకే, సో ఇంకొక విషయం ఏంటంటే నేను ఇక్కడ ఫ్లాష్ పెట్టాను. ఫ్లాష్ అవసరం లేదు, ఇదేం పెద్ద వెల్ లిట్ కండిషన్స్లోనే ఉన్నాం, బట్ ఫ్లాష్ అవసరం లేదు. బట్ ఎందుకు పెట్టానంటే ఫ్లాష్ అంటే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను ఈ రిలీజ్ బటన్ ప్రెస్ చేయగానే మనకి ఫోటో సైలెంట్గా తీయడం అంటే ఇలా ఫ్లాష్ పడితే చాలా విజువల్లీ ఈజీగా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో నేను ఫ్లాష్ తగిలించాను. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది ముందుకు పడిపోతుంది. లెట్ మీ మేక్ యూస్ ఆఫ్ దిస్. ఓకే, గుడ్, పర్ఫెక్ట్. సో మనకి ఫ్రేమింగ్ కూడా సెట్ అయింది. ఆల్రైట్, సో ఇప్పుడు చూడండి ఫ్రేమింగ్. ఆల్రైట్, సో సెటప్ అంతా రెడీ. మనం చేయాల్సిందల్లా ఒకటే, ఈ డివైస్ని కెమెరా వైపు ఉంచి మనం ఈ బటన్ ప్రెస్ చేయాలి. రెడీ, 1 2 3. చూసారా? సో ఇక్కడ నేను కెమెరా కూడా టచ్ చేయలే. సో ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మనం ఫేస్ చేస్తే చాలు అనమాట. 1 2 3. దిస్ ఈస్ దాట్ ఈజీ. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దీన్ని కెమెరా ముందు నుంచే మనం ట్రిగ్గర్ చేయాల్సిన అవసరం లేదు. కెమెరా వెనకాల నుంచి కూడా, సే మీకు అక్కడ నుంచి కనిపిస్తుందా? ఎస్, ఇక్కడ వెనక నుంచి కూడా నేను ట్రిగ్గర్ చేయొచ్చు. సే వెనక నుంచి కూడా మనం ట్రిగ్గర్ చేయొచ్చు అనమాట. 1 2 3. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ చూపిస్తా, నేను అక్కడికి వస్తా. సో సైడ్ వేస్ కూడా మనకి ట్రిగ్గర్ చేయొచ్చు అనమాట. సో సైడ్స్ నుంచి కూడా ఇప్పుడు రికార్డ్ అవుతున్న కెమెరా దగ్గరకు వస్తా, అక్కడి నుంచి మనం దీన్ని చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం ట్రిగ్గర్ చేయబోతున్నా. ఓకే, సో ఎక్కడుంది టైమర్ని? రెడీ, 1 2 3. See, it is that easy అనమాట. మనం చేయాల్సిందల్లా ఏంటంటే కెమెరా వైపు దీన్ని పాయింట్ చేస్తే చాలు. ఏ డైరెక్షన్లో అయినా పర్వాలేదు, కెమెరాకి రీచ్ అయితే సిగ్నల్ చాలు అనమాట. బట్ మనం ఇలా రివర్స్లో ఉంచితే వర్క్ కాదు. బట్ ఇట్ హ్యాస్ టు ఫేస్ టువర్డ్స్ కెమెరా, ఎందుకంటే ఇందులో ఉన్న రేస్ స్ట్రైట్కి వెళ్తాయి. ఓకే, నాట్ ఇన్ 360 degrees. ఓకే, సో వన్ మోర్ టైం, ఇక్కడ నుంచి 1 2 3. సో అది విషయం. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా మనం కెమెరా టచ్ చేయకుండా ఎలా ఈ డివైస్ యూస్ చేసి ఫోటో తీయగలిగామో. అండ్ ఈ టెక్నిక్ యూస్ చేసి నేను సెల్ఫ్ పోర్ట్రేట్ తీయడం కూడా జరిగిందనమాట. ఇప్పుడు చూస్తే కనుక ఈ ఫోటో నాకు నేనే తీసుకున్న పిక్చర్ అనమాట, యూజింగ్ దిస్. సో అలాంటి సందర్భాల్లో నాకు చాలా హ్యాండీ ఉంటుంది. సో ఇలాంటి సెల్ఫ్ పోర్ట్రేట్ తీసే సందర్భాల్లో మనకి చాలా హ్యాండీ ఉంటుంది. అండ్ ఇది మనం గ్రూప్గా తీసుకోవాలనుకున్న సెల్ఫ్ పోర్ట్రేట్, గ్రూప్ సెల్ఫీ తీసుకోవాలన్నా డిజిటల్ కెమెరా యూజ్ చేసి మనం ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఈ రిమోట్ డివైస్ ఎలా యూజ్ చేయాలో. సో హోప్ యూ లైక్ దిస్ ఎపిసోడ్ అండ్ మీరు కొత్త విషయం తెలుసుకున్నారు అనుకుంటున్నా. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ క్లిక్ దట్ లైక్ బటన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకేనా? మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి వస్తా. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్, బాయ్.